హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ కథలు. ఈరోజు కథ శ్రీమతి వెళ్ళొస్తా. కథలోకి వెళ్ళవేయండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు కథ చూద్దామా? శ్రీమతి వెళ్ళొస్తా సెకండ్ పార్ట్. నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశాను, ఇంకెప్పుడు రానులేండి అని రిషిని ఎంత లేపినా లేవకపోయేసరికి, ఏమండి నాకు భయం వేస్తుంది, లేవండి. అత్తయ్య అడిగితే ఏమని చెప్పాలి, లేవండి, నేనెప్పుడు మీ దరిదాపుల్లో కూడా రాను అని రిషి గుండెల మీద తలపెట్టి ఏడుస్తూ ఉంది. మీరు లేవకపోతే నేను మీతోనే వస్తాను, లేవండి అని ఏడుస్తూ అలానే ఉంది. పవిత్ర పవిత్ర ఏమైంది అని డైనింగ్ టేబుల్ మీద తలపెట్టి పడుకుని కలవరిస్తూ ఉన్న పవిత్రను కొంచెం దూరంగా నిలబడి రిషి అడిగాడు. పవిత్ర రిషి పిలిపి విని లేచి రిషిని చూసి, మీకేమీ కాలేదు కదా అంటూ రిషి దగ్గరికి వెళ్ళి రిషి ఒళ్ళంతా తడుముతూ అడిగి, నాకెంత భయం వేసిందో తెలుసా అని రిషిని కౌగిలించుకుంది. పవిత్ర అలా కౌగిలించుకోగానే ఆశ్చర్యం వేసింది. పెళ్ళైన సంవత్సరం తర్వాత పవిత్ర రిషిని కౌగిలించుకోవటం మొదటిసారి అవటం వల్ల రిషి ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. మీరు నాకు దూరం అయితే నేను తట్టుకోలేనండి, మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని ఏడుస్తూ పవిత్ర కళ్ళ నుంచి వచ్చే నీళ్లు రిషి షర్టును తడిపేశాయి. పవిత్ర ఎందుకు అలా ఏడుస్తుందో తెలియక పవిత్ర ఏమైంది అంటూ తన మీద చేయబోయాడు. అంతే పవిత్ర వెనక్కి జరిగి తనేం చేసిందో గుర్తుకు వచ్చి కన్నీళ్లు తుడుచుకొని, ఏమి లేదు రాండి భోజనం పెడతానన్నది. పవిత్ర అలా అనేసరికి రిషి కోపం వచ్చి, అసలు ఏం జరిగిందో చెప్పమంటే చెప్పకుండా భోజనం అంటావేమిటి పవిత్ర, అసలు ఏం జరిగింది, నువ్వెందుకు ఏడ్చావు అని అడిగాడు. ఏదో గుర్తుకు వచ్చి ఏడ్చానులేండి, మీరు రాండి అని టేబుల్ మీద ఉన్న ప్లేట్ తీసి దానిలో అన్నం పెడుతుంటే పవిత్ర ఆగు అన్నాడు. పవిత్ర ప్లేట్లో భోజనం పెట్టడం ఆపి, ఏంటో చెప్పండి అన్నది. అసలు ఏమైంది పవిత్ర, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? 1 yearగా అడుగుతూనే ఉన్నాను, కానీ నీ నోట్లో నుండి సమాధానం మాత్రం రావటం లేదు. ఇప్పుడు మీకు భోజనం పెట్టమంటారా వద్దా అని కొంచెం మొహంలో చిరాకు తెచ్చుకొని అడిగింది. పవిత్ర అలా చిరగ్గా ఉండటం నచ్చక, నాకొద్దు నువ్వు తిను అని పైకి వెళ్తుంటే, ఇప్పుడు ఎవరేం చేశారని ఈ కోపం అని అడిగింది. నాకెవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపం. ప్రేమించి పెళ్లి చేసుకుంటే చాలదు, పెళ్ళాం మనసులో ఏముందో తెలుసుకోలేని నా అసమర్థత మీద నాకే కోపం, అంతేకాని అంతకు మించి ఏమి లేదు అని పైకి వెళ్ళాడు కార్తీక్. రిషి వెళ్ళగానే పవిత్ర అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇదంతా తన రూమ్ దగ్గర ఉండి చూస్తూ నా పవిత్ర అత్తయ్య సునంద పవిత్ర దగ్గరకు వచ్చి అమ్మా పవిత్ర అని పిలిచారు. సునందం చూడగానే లేచి అత్తయ్య అంటూ కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది. ఏడవక పవిత్ర, ఇలాంటి టైంలోనూ మనసు నిబ్బరంగా ఉంచుకోవాలి అని తల నిమురుతూ చెప్పారు. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు అత్తయ్య అన్నది. నీకొచ్చింది కదమ్మా, నా కొడుకు ప్రాణాలు మాత్రం నీ చేతుల్లోనే ఉన్నాయి అనే విషయం గుర్తుపెట్టుకో పవిత్ర. నాకు ఆ విషయం తెలుసు కదా అత్తయ్య అని బాధగా అన్నది. సరే ప్లేట్లో భోజనం పెట్టివు, నేను తీసుకువెళ్తానని పవిత్ర భోజనం పెట్టించిన ప్లేట్ తీసుకొని సునంద పైకి వెళ్ళింది. పవిత్రకు తినాలని అనిపించక కింద సునంద రూమ్ పక్కనున్న తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఏడుస్తూ, కనీసం భర్తకు భోజనం పెట్టలేని దౌర్భాగ్య స్థితి నాది, ఇలా నా జీవితంలో ఎందుకు జరిగింది, ఆయన పడే బాధ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, కనీసం దగ్గర ఉండి ఓదార్చలేని స్థితి అని ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి వెళ్ళిపోయింది. రిషి వెళ్ళి షూ కూడా తీయకుండా అలానే బెడ్ మీద పడుకొని, అసలు నేనేం చేశానని పవిత్ర అలా ప్రవర్తిస్తుంది, నేను ముట్టుకుంటే పాపమైనట్లుగానే నా గాలే తగనకు సోకకూడదని ఈ రూమ్లో నుంచి వెళ్ళి కింద ఉంటుంది, అంత పాపం నేనేం చేశాను, కనీసం కారణం ఇది అని చెప్పినా మనసు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందో కారణం తెలియక పిచ్చి పడుతుంది. పెళ్లికి ముందున్న పవిత్రకు పెళ్ళైన తర్వాత పవిత్రకు ఎంత తేడా ఉంది అని ఆలోచిస్తూ ఉంటే సునంద భోజనం తీసుకుని లోపలికి వచ్చింది. రిషి అంటూ పిలిచింది. సునంద పిలిపి వినగానే రిషి పైకి లేచాడు.
మమ్మీ నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. లేదు రిషి, నువ్వు వచ్చింది చూసి వచ్చాను. భోజనం చేయకుండా పైకి వచ్చావేంటి రిషి అని అడిగింది సునంద. ఏం లేదు మమ్మీ, ఆకలి లేదు అని వచ్చాను అన్నాడు. ఆకలి ఎందుకు లేదు రిషి, నేను పెడతాను తిను అంటూ కలిపి రిషికి నోటి దగ్గర పెట్టింది. ఇక తప్పక రిషి తిన్నాడు. ఇంత ఆకలి పెట్టుకొని లేదు ఎందుకు రిషి అబద్ధం చెప్తున్నావు అని అడిగారు. రిషి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. భార్యాభర్తలన్న తర్వాత గొడవలు అనేవి సహజం. వాటి గురించి ఆలోచిస్తూ ఇలా భోజనం చేయకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు ఎక్కువగా ఏమీ ఆలోచించకుండా పడుకో రిషి అని చెప్పి బయటికి వచ్చారు సునంద. భార్యాభర్తల గొడవలు సహజమే అని నాకు తెలుసు మమ్మీ, కానీ మా మధ్య ఏ గొడవలు లేకుండానే పవిత్ర నాకు దూరంగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందో ఎన్నిసార్లు అడిగినా చెప్పటం లేదు. మీరు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారంటుంది, కానీ ఏం చేశానో చెప్పదు. నేనేం చేశానో చెప్పు అని 1 ఇయర్గా అడుగుతూనే ఉన్నాను, కానీ ఇంతవరకు సమాధానం లేదు. అసలు తన మనసులో ఏముందో తెలుసుకుందామని ట్రై చేస్తున్నా, కానీ ఏమీ తెలియటం లేదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇందాక అలా పడుకొని ఎందుకు ఏడ్చిందో తెలియదు. నన్ను చూడగానే ఆనందంతో కౌగిలించుకొని మీకేం కాలేదు కదా అని ఏడుస్తూ ఉంది. ఏం జరిగిందంటే మళ్ళీ ఎప్పట్లాగే సైలెంట్. పవిత్ర ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు. ఇందాక పవిత్ర భయపడింది గుర్తుకు వచ్చి పవిత్ర పడుకుందో లేదో చూద్దామని కిందకి వచ్చాడు రిషి. సునంద రిషికి భోజనం పెట్టి కిందకు వచ్చి తన రూమ్కి వెళ్ళి పడుకుంది. రిషి కిందకు వచ్చి పవిత్ర రూమ్ దగ్గరకు వచ్చాడు. పవిత్ర రూములోకి వస్తే పవిత్రకు కోపం వస్తుందని తెలుసు, కానీ పవిత్ర ఎలా ఉందో అని చూసేదాకా మనసు ఊరుకునేలా లేదు. పవిత్రకు కోపం వస్తే వచ్చింది అని మెల్లగా డోర్ తీశాడు. పవిత్ర బెడ్ మీద పడుకొని ఉంది. రిషి లోపలికి వెళ్ళి డోర్ వేసి పవిత్ర దగ్గరికి వెళ్ళాడు. పవిత్ర ఏడ్చి నిద్రపోవటం వల్ల చెంపల మీద కన్నీళ్లు అలాగే ఉన్నాయి. పవిత్ర ఏడుస్తూ పడుకుందని రిషికి అర్థమై ఎందుకే నన్ను బాధ పెడుతూ నువ్వు ఇంతలా బాధపడుతున్నావని పవిత్ర పక్కనే కూర్చున్నాడు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.